బిడ్డారా, మనము పరిశుద్ధ గ్రంథం నుండి హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం మనం చదువుతున్నాం. 17, 18, 19 772 పేజీ. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాలువలే చేయును. ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువ చేయను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, గమనించండి, ఒంటరితనం అనేది మన జీవితంలో మానసికమైన ఒత్తిడి గురి చేస్తుంది. హబక్కు అనే ఒక ప్రవక్త జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి ఈ యొక్క సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింగిపోయినను. మనము మన యొక్క గృహాల్లో స్థలం ఉంటే ఏం చేస్తామంటే ఏంటండి, చిక్కుడు చెట్లు పెట్టుకుంటాం, బీర చెట్లు పెట్టుకుంటాం, దొండకాయలు కాస్తాయనికి, తర్వాత సొర చెట్లు, ఇవన్నీ పెట్టుకుంటాం. అయితే ఆ చెట్టు పెద్దగా అయినప్పుడు, ఆ యొక్క కాయలు కాసినప్పుడు మనం చాలా ఆనందిస్తాం. అవి నిమ్మ చెట్లే కానీ, జామ చెట్లే కానీ, మామిడి చెట్లే కానీ, ఇంకే చెట్లైనా సరే చాలా ఆనందిస్తాం. అయితే ఏదన్నా ఒక సంవత్సరం అంటే కాయకపోయినట్లయితే మనం చాలా బాధపడతాం. అయ్యో, ఈ చెట్టు కాయలేదేంటి అనేసి చాలా బాధపడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని సంఘమనే దేవుని యొక్క సన్నిధిలో నీ ఒక ఒలీవ చెట్టు వలె ఫలించాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు, అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను. చూసారా, పంట చేతికి రాకపోయినట్లయితే, ఆశీర్వాదం లేకపోయినట్లయితే మనం చాలా దుఃఖపడతాం. అయితే ఇక్కడ హబక్కు అనే ఒక భక్తుడు ఒక అద్భుతమైన ఆత్మీయ ప్రయాణం చేస్తున్నాడు. ఆయన జీవితంలో ఎన్నో పోరాటములు, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. అయితే అతని జీవితంలో ఎన్ని ఎదుర్కొన్నా సరే దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాడు. గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. దైవజనుడా, నీ సంఘములో విశ్వాసం లేరని బాధపడుతున్నావా? నీ పిలుపు చాలా శ్రేష్టమైంది. అనేక సందర్భాల్లో నీవు చాలా దుఃఖపడ్డావు. అసలు ఎందుకు నేను సేవకు వచ్చాను అనుకున్నావు. నాగటి మీద చేయి వేసిన వారు వెనుకకు తిరిగి చూడకూడదని వాక్యం సెలవిస్తుంది. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ యొక్క పిలుపు వేరు, నీ దర్శనం వేరు, నీ ప్రత్యక్షత వేరు. ఈ 2020వ సంవత్సరంలో దేవుడు నీ సేవను అభివృద్ధి పరచబోతున్నాడు. నీ సంఘమును దేవుడు దీవించబోతున్నాడు. నీ పరిచయను దేవుడు దీవించబోతున్నాడు. నీవు కనిపెట్టి ప్రార్థన చేయి. నీవు కార్చిన కన్నీరు, ఓ దైవజనురాలా, ఓ దైవజనుడా, నీవు కార్చిన కన్నీరు దేవుని సన్నిధిలో చేరి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము చేయబోతున్నాడు. నీవు విశ్వాసము నుండి తొలగిపోకుండా దేవుని సన్నిధిలో ఒక ప్రతిష్ఠ జీవితం కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందబోతున్నావు. చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. దేవునికి స్తోత్రం. సార్వత్రిక సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సియోనులో దేవుడు ముఖ్యమైన మూలు రాయి వేసి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన దేవుడు తన సంఘమును వాక్యం ద్వారా నిర్మాణం చేస్తున్నాడు. ఉపదేశం ద్వారా నిర్మాణం చేస్తున్నాడు. 10 ఆజ్ఞల ద్వారా దేవుడు తన సంఘాన్ని కట్టుచున్నాడు. 9 కృపావరాల ద్వారా దేవుడు తన సంఘాన్ని కాపాడుతున్నాడు. 9 ఆత్మీయ ఫలముల ద్వారా దేవుడు తన సంఘాన్ని నిర్మాణం చేస్తున్నాడు. సంఘమనగా యేసు క్రీస్తు యొక్క శరీరం, సంఘమునకు శిరస్సు.
తల యేసు క్రీస్తు ప్రభు ఉన్నారు. నేను యెహోవా యందు ఆనందించదను. 18వ వచనం గమనించినట్లయితే, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. మన రక్షకుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతైన దేవుడు, నిత్యుడవు తండ్రి, మన మంచి కాపరి, సమృద్ధైన జీవాన్ని ఇచ్చే దేవుడు, సమృద్ధైన ఆరోగ్యం ఇచ్చే దేవుడు మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. హబక్కు వలె మనము దేవుని సన్నిధిలో నా రక్షణకర్త నా దేవుని యందు సంతోషించదను. ప్రభువు యెహోవాయే నా బలము. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మనుషులు మనం దూరం చేసినప్పుడు, సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం చాలా బలహీనంగా మాట్లాడుతూ ఉంటాం. అయ్యో, నా రిలేషన్స్ అంటే నా రక్త సంబంధులు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు, నా రక్త సంబంధులు నాతో మాట్లాడలేకపోతున్నారు అనేసి మనం అనుకుంటూ ఉంటాం. మన ఫ్యామిలీ మెంబర్స్ మనం అర్థం చేసుకోవటం లేదనుకుంటూ ఉంటాం. కొంతమందికి ఆస్తులు అంతస్తులు ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, కార్స్ ఉంటాయి, తర్వాత ఏంటండి మరి ఎకరాల కొద్దీ ఆస్తులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళ హృదయాల్లో చాలామంది హృదయాలు ఏమున్నాయంటే అంధకారము, ఒంటరితనం వాళ్ళని పీడిస్తూ ఉంది. కారణం ఏంటంటే వారికి క్షమించే స్వభావం లేదు. కొంతమంది వారి డబ్బును బట్టి, వారికి ఉన్న చదువును బట్టి, వారికి ఉన్న అందాన్ని బట్టి, వారికి ఉన్న ఉద్యోగాన్ని బట్టి, వారికి ఉన్న హోదాను బట్టి గర్విస్తూ ఉంటారు. అయితే మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకుని రాలేదు, మనం ఈ లోకం నుండి ఏమీ కూడా తీసుకుని వెళ్ళలేము. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధమై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. సంతృప్తి లేకపోవడం వలన కొంతమంది జీవితాల్లో ఏంటండి శాంతి సమాధానం లేకుండా జీవిస్తూ ఉంటారు. అన్న వస్త్రముల గలవారమై మనము ప్రభువులో సంతోషించాలి. ప్రభా, ఈరోజు మాకు ఈ యొక్క దినం ఇచ్చావు, ఆయుష్ ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, మాకు కావలసిన ఆహారం ఇచ్చావు, మా జీవితాలకు నువ్వే ప్రభా పోషకుడిగా ఉన్నావు, సంరక్షకుడిగా ఉన్నావు, వైద్యుడిగా ఉన్నావు, ఆదరణకర్తగా ఉన్నావు, మమ్మల్ని కాపాడుచున్నావు అని మనము దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన బాధ్యత మనకుంది. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ యొక్క విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని యొక్క సమాధానము మన హృదయములకును మన తలంపులకును కావలిగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ముగింపులో 2 మాటలు చెప్పి ముగించేస్తాను. గమనించండి. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన కాలం లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయనను నడువ చేయును. హల్లెలూయా. ఈ ఉన్నతమైన స్థలము దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఎక్కడ ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే ప్రార్థనాత్మ ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే మెలకుగలిగిన ఆత్మ ఉంటుందో వారి జీవితాలు రూపాంతరం చెందుతుంటాయి. దేవునికి స్తోత్రం. ఒక్కగాని ఒక కుమారుడు బాగా ప్రేమించిన ఒక కుమారుడిని దేవుడు అడిగాడు. ఒక తండ్రితో మాట్లాడుతున్నాడు దేవుడు, అబ్రహామా, నువ్వు బాగా ప్రేమిస్తున్నావు, నీ కుమారుడు ఇస్సాకుని నాకు బలిస్తావా అని చెప్పినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, అవును, కొన్ని సందర్భాల్లో మనం ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తామో దేవుని కంటే ఎక్కువగా ఎవరిని కూడా ఈ లోకంలో ప్రేమించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము లేక పుట్టిన వంశోద్ధారకుడు. ఇస్సాకును దేవుడు కోరుకున్నప్పుడు బలి ఇవ్వటానికి కూడా వెనక చూపించలేదు. వారి ప్రయాణములో నిప్పులు పట్టుకొని ఏంటండి కట్టెలు పట్టుకొని తర్వాత ఇవన్నీ పట్టుకొని మోసుకుంటూ వెళ్తున్నాడు. తండ్రి కుమారులు ప్రయాణం చేస్తున్నారు. ఒక పర్వతం మీదకి ఎక్కుచున్నప్పుడు కుమారుడు మాట్లాడుతున్నాడు తండ్రితో, నాయనా, దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడండి? అయితే చాలా వివేచంగా మాట్లాడాడు ఆ తండ్రి. ఎలా మాట్లాడు? నేను దేవుడు అడిగాడు, నిన్ను బలి ఇవ్వబోతున్నా అనలేదు. యెహోవా ఈరే, హల్లెలూయా,
దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి మనము దేవుని పైన ఆధారపడినప్పుడు, నిరీక్షణతో మనం ప్రభు వైపు చూసినప్పుడు, మనకి ఏది కావాలో, ఏ సందర్భంలో ఏ ఆశీర్వాదం కావాలో, ఏ సందర్భంలో ఏ దీవెన మనం పొందాలో, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. అయితే అబ్రహాం ఏం చేస్తాడు? కుమారుడిని ఆ కట్టెలు ఒక దహన బలిగా కట్టెలు పేర్చి అమాంతంగా ఆ యొక్క బలిపీఠం మీద కట్టేశాడు. కట్టగానే వెంటనే పరలోకం దద్దరిల్లిపోయింది. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడే దిగి వచ్చాడు. గట్టిగా అరుస్తున్నాడు, అబ్రహామా ఆ కుమారుడు ఏం చేయమాకు. హల్లెలూయా. వెంటనే పొదలో నుండి ఒక గొర్రెపెట్టులు వస్తుంది. అది తీసుకొని బలిస్తాడు. దానికి సాదృశ్యంగానే తండ్రి అయిన దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకై, వారు హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, వారు క్రైస్తవులైనా, వారు ఏ దేశస్థులైనా, వారు తెల్లవారైనా నల్లవారైనా, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని దేవుడు ప్రేమించి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి తన ప్రేమను సిలువ పైన చూపించాడు. దేవుని బిడ్డారా, ఏ ఒక్కరు నశించిపోకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఒక క్రైస్తవుల దేవుడు కాదు, అందరికీ ఆయన దేవుడు. జీవమిచ్చే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, విడుదలిచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అందుకనే హబక్కు అనే ప్రవక్త అంటున్నాడు, ప్రభువుకు యెహోవాయే నాకు బలము. 19 వచనం గమనించినప్పుడు, ఆయన కాలు లేడి కాలు వలె చేయును, ఉన్నత స్థలం మీద ఆయనను నడువ చేయును. హల్లెలూయా. ఉన్నతమైన స్థలం అనేది చాలా ప్రార్థనకు సూచనగా ఉంది. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన మన జీవితంలో ఉన్నట్లయితే దేవుడు ఒక ఉన్నతమైన స్థలములోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం మనల్ని ఎత్తుకుంటూ వస్తుంది. గడిచిన సంవత్సరంలో నీవు కృంగిపోయావా? గడిచిన దినాల్లో నీవు కృంగిపోయావా? అయితే ప్రభు నీకు జీవితంలో ఒక విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు, విమోచన దేవుడు ఇవ్వబోతున్నాడు. నీవు పోగొట్టుకున్న సంతోషాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం మనం ధ్యానిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం అండి. ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై అనియు. చూసారా, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు. చేదైన వేరు అంటే అర్థం ఏంటండి? కొంతమంది హృదయాల్లో ఎవరో తిట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటారు, ఎవరో గొడవ పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటారు. ఈ చేదైన ఆలోచనలన్నీ తీసేసుకోవాలి. మనం వెంటాడుతున్న గర్వపు స్వభావం, మనం వెంటాడుతున్న కోపము, మనం వెంటాడుతున్న ప్రతిదీ కూడా విడిచిపెట్టాలి. తన కోపమే తన శత్రువు. ఎవరైనా తెలిసి తెలియక ఏదైనా మాట్లాడారేమో వాళ్ళని క్షమించమని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. క్షమిస్తేనే మనము మన జీవితంలో వెంటాడుతున్న అంధకారం తొలగిపోతుంది, ఒంటరితనం తొలగిపోతుంది, అనారోగ్యం తొలగిపోతుంది, ఆరోగ్యం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. చేదైన వేరు. దేవుని బిడ్డలను గమనించండి, చేదైన వేరు అనేది ఒక భయంకరమైనది. ఈ చేదైన స్వభావం అంటే గర్వము, కోపము, అసూయ, ద్వేషము, కలహాలు పెట్టే మాటలు. ఏంటండి? సంఘానికి నీవు ఒక క్షేమకరంగా ఉండాలి, ఒక చీడపురుగుగా ఉండకూడదు. ఒక్క చెట్టుకి ఒక చీడపురుగు ఉంటే చాలు, ఆ చెట్టు అంతా ఏమైపోతుందండి? పాడైపోతుంది. నువ్వు సంఘానికి ఎలా ఉండాలి? ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సమాజానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి, కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మత్తయి సువార్త 6:14 వచనంలో
మరి మత్తయి సువార్త 6:14 ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 6:14 అండి. మనుషుల అపరాధములను మీరు క్షమించినలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోయినడలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమించాడు. యేసయ్య క్షమించాడా లేదా మనల్ని? ఏంటండి, ఆయన కొట్టిన వారిని క్షమించారు, తిట్టిన వారిని క్షమించారు, గుద్దిన వారిని క్షమించారు. ప్రభువారు సిలువేసిన వారిని కూడా ప్రభు క్షమించాడు. దేవునికి స్తోత్రం. ఆ గొల్గొతా కొండపైన యేసు క్రీస్తు ప్రభువారు సిలువేయబడి ఆయన వేలాడబడుతూ ఆయన చేసిన ప్రార్థన ఎంత అమూల్యమైందండి. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని ప్రార్థన చేస్తున్నాడు. మనం అనేక సందర్భాల్లో ప్రభు ప్రేమను అర్థం చేసుకుంటే మన హృదయాలు పరిశుద్ధపరచబడతాయి. ప్రభు ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే మనము పరిశుద్ధపరచబడతాం. మన హృదయంలో ఉన్న చీకటి తొలగిపోతుంది, మనలో హృదయంలో ఉన్న కోపం తొలగిపోతుంది, మన హృదయంలో ఉన్న చేదైన ఆలోచనలు కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఒక ఆశీర్వాదకరమైన ఒక దేవుని బిడ్డగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందు జ్యోతులుగా ఉండాలంట. ఎవరు నీతి మార్గం అనుసరించి ఎవరు అనేకులను త్రిపుదురో వారు నిరంతరము ఒక నక్షత్రం వలె ప్రకాశిస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మన యొక్క జీవితము, మన యొక్క ఆత్మ దేవునితో కనెక్ట్ అయినట్లయితే దేవునికి స్తోత్రం, మనము దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. కనుక ఇతరులను మనం క్షమించే హృదయం కలిగి ఉండాలి. అదే దేవుడు మన నుండి కోరుతున్నాడు. ఎన్నిసార్లు క్షమించాలనేసి యేసుప్రభు శిష్యులు వచ్చి అడిగితే 7 సార్లు అంటే 70 సార్లు జీవితం అంతా క్షమిస్తూనే ఉండాలి. ఈ యొక్క క్రైస్తవ జీవితం చేయడం చాలా కొంతమంది కష్టమే. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు క్షమించాలి? నన్ను అనవసరంగా మాటలు అన్నారు, నన్ను అనవసరంగా ద్వేషించారు, నన్ను అనవసరంగా చెడ్డ మాటలతో నన్ను దూషించారు అనేసి మనము చాలా కఠినంగా ఉంటాం. ఎవరి లెక్క వాళ్ళు అప్పచెప్పుకుంటారు. ప్రభు అంటున్నాడు, కోపం అనే చింత మోయమాకు, ద్వేషం అనే చింత మోయమాకు, గర్వం అనే చింత మోయమాకు, చేదనే ఏంటండి ఆ పనికి వాళ్ళ మూట నెత్తి మీద మనం మోయొద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భారభరితమైన జీవితం నుండి విడుదల పొందాలంటే, నీ జీవితంలో శాంతి సమాధానం పొందాలంటే నీవు దేవునికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు మనము ఒక పరిపూర్ణమైన సంతోషాన్ని ప్రభు యొద్ద నుండి మనం పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం అండి. హెబ్రీ రాసిన పత్రిక 13, 12 చదువుకుంటున్నాం. 13, 12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. హల్లెలూయా. ప్రభు ఆయన ఎందుకు శ్రమ అనిపించాడు? ఎందుకు రక్తం చిందించాడు? ఎందుకు నిబంధన రక్తం చిందించాడు? ఎందుకు మన కొరకు ఆయన బలియాగమయ్యాడు? ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనల్ని పరిశుద్ధపరచటానికి, మనము ఆయన స్వరూపముగా మార్చబడటానికి, ఆయన పోలిగా మార్చబడటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని పిల్లారా గమనించండి. మరి రోమాపత్రిక 1వ అధ్యాయము మీరు గమనించినట్లయితే రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కనుక తమ వాదములు యందు వర్ధులైరి. ఈ వాదించుకోవడం మానేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనలో గొప్ప పీస్ ఆఫ్ మైండ్,
చక్కటి సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, ఆశీర్వాదకరమైన జీవితం మనం కలిగి ఉండాలంటే ఎవరైనా అనవసరంగా వాళ్ళ కొంతమంది చాలా ఏయో ఆలోచనలు మోసుకొని పోతూ ఉంటారు, పనికిమాల ఆలోచనలు. అలాంటి వాళ్ళకి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే వారు కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియకో మాట్లాడుతూ ఉంటారు. అంటే కొన్నిసార్లు అపవాది వారిలో క్రియ చేస్తున్నప్పుడు అపవాది ఏం చేస్తాడంటే వాళ్ళలో నుండి మాట్లాడుతూ ఉంటాడు. ఇతరులను బాధ పెట్టే మాటలు, ఇతరులను దూషించే మాటలు, ఇతరులను నిందించే మాటలు, ఇతరులను అవమానపరిచే మాటలు మాట్లాడిస్తూ ఉంటాడు సాతానుగాడు. కనుక అలాంటి వారికి అవకాశం ఇవ్వకూడదు, మాట్లాడటానికో టైం ఇవ్వకూడదు. అలాంటి వారితో కొంచెం స్నేహం ఏం చేయాలి, కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అవతల వ్యక్తి మన తప్పు లేకపోయినా అవతల వ్యక్తులు ఏదైనా మాట్లాడినప్పుడు తిరిగి వాదించకూడదు. అదే దేవుని యొద్ద నుండి, వాక్యం నుండి మనకు నేర్పిస్తున్న పాఠము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. గమనించండి. ఎవరైనా వారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేషన్లో కానీ, రక్త సంబంధికులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది అనేక రకాలైన పరిస్థితులలో వారు జీవిస్తూ ఉంటారు. అయితే వారి యొక్క జీవితంలో సహనం లేకపోవడం వలన, ఓర్పు లేకపోవడం వలన, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోవడం వలన, ప్రార్థనా జీవితం లేకపోవడం వలన కొంతమంది ఏమవుతున్నారంటే ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేకపోతున్నారు. అయితే దావీదు ఏమంటాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణములకు ఆయన సేదీరుస్తున్నాడు. గాఢాంధకారపు లోయలోని సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. హల్లెలూయా. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవా, మీ స్తోత్రం. మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. మీ సన్నిధి మాకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అనేక సందర్భాల్లో అనేకమైన పరిస్థితులు మాకు ఎదురవుతున్నప్పుడు అంధకారము, వ్యాధి, ఒంటరితనం, అనారోగ్యము మా జీవితంలో ఎదురవుతున్నప్పుడు నాయన మేమెంతో దుఃఖపడి ఉన్నాం, కన్నీళ్లు కార్చాం. మా ప్రభువు మా ప్రార్థన ఆలకిస్తూ, మా కన్నీటి ప్రార్థన ఆలకిస్తూ మాకు జవాబిచ్చిన దేవా, మీకు స్తోత్రం. గడిచిన సంవత్సరం మీరు కాపాడి ఉన్నావు, గడిచిన దినాలు మమ్మల్ని కాపాడి ఉన్నావు అయ్యా. ఈ యొక్క 2026 సంవత్సరంలో ఈ జనవరి 2వ ఆదివారము 2వ ఆరాధనలోనికి మమ్మల్ని తీసుకొచ్చావు. ఎందరైతే ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎందరైతే ఈ ప్రార్థనలోకి వింటున్నారో, వారిని వెంటాడుతున్న ఆ చీకటి శక్తులు యేసు నామములో తొలగిపోను గాక, వ్యాధులు తొలగిపోను గాక, తండ్రి సమస్యల నుండి విడుదల పొందుదురు గాక, ఆర్థికమైన ఇబ్బందుల నుండి వారిని విడిపించడం ప్రార్థన చేస్తున్నాం. చేదైన వేరు ఎవరిలో ఉండకుండా గర్వము, కోపము, అసూయ, కలహములు, దేవా మీకు వ్యతిరేకమైన ఆలోచనలు ఎవరిలో అయినా ఉన్నట్లయితే యేసు యొక్క నామములు ఇప్పుడే తొలగిపోను గాక. యేసు రక్తములో దేవా నన్ను మమ్మల్ని పరిశుద్ధపరచును ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీ రక్తములోనే మాకు విమోచన ఉంది, మీ నిబంధన రక్తములోనే మాకు విడుదల దొరుకుతుందని స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి మాకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని మేము జయించడానికి కృప దయచేయండి. హబక్కు నాయన తన జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో నాయన మీ వైపు చూస్తూ ఉన్నాడు. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీరే నాకు బలం అంటున్నావు తండ్రి. అవును ప్రభా అంటున్నారు. మీరే మాకు ఆధారం, మీరే మాకు నిరీక్షణ అయా. మా స్థితిగతులు మార్చేది మీరై ఉన్నారు. మమ్మల్ని రూపాంతరపరుచున్నాయన తండ్రి, మీకు స్తోత్రం. ఎవరైతే కన్నీళ్లు కారుస్తున్నారో సేవకులు కానీ, విశ్వాసులు కానీ, వారు ఏ డినామినేషన్లో ఉన్నా సరే తండ్రి, ఏ ప్రాంతంలో ఉన్నా సరే వారిని మీరు కనికరించడం ప్రార్థన చేస్తున్నాం. వారు పోగొట్టుకున్న అభిషేకం యేసు యొక్క నామములో తిరిగి దయచేయి తండ్రి.
వారు పోగొట్టుకున్న ఆశీర్వాదము యేసుక్రీస్తు యొక్క నామములో వచ్చును గాక. వారు పోగొట్టుకున్న అభిషేకము తిరిగి దయచును ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసులకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీకు స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభా వారికి ఎదురవుతున్న అవమానాలను బట్టి, నిందలను బట్టి, వ్యాధులను బట్టి, ఆర్థికమైన ఇబ్బందులను బట్టి కృంగిపోతున్నారు, దేవా వారి కృంగిన స్థితి నుంచి లేవనెత్తును ప్రార్థన చేస్తున్నాం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలని వాగ్దానం ఇస్తున్నందుకు స్తోత్రం. యోబు ఎలా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, భక్తుని యోబు తండ్రి హబక్కు ప్రవక్త ఎలా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, మా జీవితంలో ఒక అద్భుతమైన విశ్వాసము చేత మమ్మల్ని నడిపించు నాయన. అపొస్తలుడైన పౌలు యొక్క జీవితంలో కూడా అద్భుతమైన విశ్వాసాన్ని ఇచ్చి ఉన్నావు. నా మటుకైతే బ్రతుకు క్రీస్తు, చావైతే లాభము. అవును ప్రభా మీకు స్తోత్రం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను వాగ్దానం ఇస్తున్నందుకు స్తోత్రం. దేవా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేర్చబడును గాక. మమ్మల్ని వెంటాడుతున్న ప్రతి శోధన యేసు నామములో తొలగిపోను గాక. ప్రతి నిందలు తొలగిపోను గాక. ప్రతి అవమానం తొలగిపోను గాక. ప్రతి యొక్క ఆర్థికమైన ఇబ్బందులన్నీ తొలగిపోను గాక. తండ్రి మీకు స్తోత్రం. మమ్మల్ని రూపాంతరపరచు నాయన. ఉన్నత స్థలం పైన మమ్మల్ని ఎక్కించండి. మా జీవితాల్లో ప్రార్థనాత్మ దయచేయండి. మా జీవితాల్లో మెలకువలను ఆత్మ దయచేయండి. మా జీవితాల్లో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మమ్మల్ని నడిపించమని, ఆశీర్వదించమని యేసు ప్రభు యొక్క నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దేవుడు దీవించును గాక. షాలోమ్. మీకు సమాధానం కలుగును గాక.